విశాలాక్షిపురం అనే చిన్న ఊరిలో కిట్టు అనే కుర్రాడు ఉండేవాడు. చదివింది ఇంజనీరింగ్ అయినా ఉద్యోగం లేక ఖాళీగా ఇంట్లో ఉండేవాడు. అమ్మా నాన్న అలా ఖాళీగా ఉండొద్దు అని కిట్టుకి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. కానీ కిట్టు ఆ మాటలు అస్సలు వినిపించుకునేవాడు కాదు. ఒకరోజు కిట్టు ఫ్రెండ్ తన ఇంటికి వచ్చాడు. అరే కిట్టు, కిట్టు నాకు ఉద్యోగం వచ్చిందిరా. అవునా? ఎక్కడొచ్చిందిరా? మన పక్క టౌన్లోనేరా. హోటల్లో క్యాషియర్ గా జాబ్ వచ్చింది. బాగానే ఉంది సంబడం. దీనికా ఇంత హడావుడిగా వచ్చావు? నువ్వు ఉద్యోగం వచ్చింది అంటే ఇంకా ఏదో పెద్ద కంపెనీలో వచ్చిందేమో అనుకున్నా. కిట్టు, మన చదువుకి తగ్గ ఉద్యోగం వచ్చే వరకు ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పని చేయడం మంచిది కదరా. బాబు సురేష్, చిన్నవాడివైనా పెద్దవాడిలా ఆలోచించావు. చాలా సంతోషంగా ఉంది నీకు ఉద్యోగం రావడం. నీ తగ్గించుకునే గుణం చాలా మంచిది. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అయ్యో, నాదేముంది బాబాయ్, అంతా మీ అభిమానం. మరి నేను వెళ్ళొస్తా కిట్టు. నాన్న పొలం వరకు రమ్మన్నారు. ఆ వెళ్ళు. వీడు వచ్చి ఇంట్లో మంట పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు వీడు ఉద్యోగంలో చేరినందుకు నన్ను తిడతారు. అలా సురేష్ వెళ్ళిపోగానే కిట్టు వాళ్ళ నాన్న కిట్టుకి చివాట్లు పెట్టాడు. కిట్టు చేసేది ఏమీ లేక తలదించుకొని అలా మౌనంగా ఉన్నాడు. కానీ ఊరిలో వాళ్ళు రోజు ఎవరో ఒకరు ఇంకా ఉద్యోగం రాలేదా, ఇలా ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పని చేయొచ్చు కదా అని అంటూ ఉండేవారు. కిట్టుకి ఇంట్లోనూ ఊరిలోనూ ఇలాంటి మాటలే వినిపిస్తూ ఉండేవి. ఎలా అయినా వారి నోర్లు మూయించాలి అనుకున్నాడు. ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి అని నిశ్చయించుకున్నాడు. వాళ్ళ పక్క టౌన్లో ఒక పెట్రోల్ బంక్లో చిన్న ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆ బంక్ మేనేజర్కి తను 10th క్లాస్ వరకే చదువుకున్నాను అని అబద్ధం చెప్పి ఉద్యోగంలో చేరాడు. అలా కొంతకాలం గడిచింది. తన జీతం నెలకు 5,000. కానీ ఒక గంట పెట్రోల్ కొడితే 5,000 పైనే కలెక్షన్ వచ్చేది. అది గమనించిన కిట్టు దురాలోచనలో పడ్డాడు. నేను నెలంతా కష్టపడితే వచ్చే డబ్బు ఒక్క గంటలో ఇక్కడ వచ్చేస్తుంది. ఈ 5,000 జీతం నాకేమాత్రం సరిపోదు. నా చదువుకి తగ్గ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలా అయితే నా జీవితం అంతా నేను ఏం అనుభవించకుండానే ఊహల్లో బ్రతుకుతూ గడిపేయాలి. లేదు, అలా జరగకూడదు. నేనేదో ఒకటి చేయాలి. నా తలరాతను నేనే మార్చుకోవాలి అంటూ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో తన చూపు అప్పుడే బంక్కి వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ పెట్రోల్ని లోడ్ చేయడం వైపు పడింది. కిట్టుకి తనే ఒక పెట్రోల్ బంక్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశాడు. కానీ దానికి చాలా డబ్బులు పెట్టుబడి పెట్టాలి. అది అయ్యే పని కాదు అనుకున్నాడు. కిట్టుకి ఇంకొక ఆలోచన వచ్చింది. తను అనుకున్నది చేయాలంటే ఒక 4 నెలలైనా పడుతుంది. అయినా సరే కిట్టు తనేమనుకున్నాడో అది చేసి తీరాలి అనుకున్నాడు. లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే. కిట్టుకి తను పనిచేసే బంక్ గురించి పూర్తిగా తెలుసు. అక్కడ పెట్రోల్ ఎలా స్టోర్ అవుతుంది, రోజు ఎన్నిసార్లు లోడ్ వస్తుంది అన్నీ తెలుసు. ఇక కిట్టు ఆలస్యం చేయకుండా తన ఆలోచన ఆచరణలో పెట్టాడు. తన ఊరి దగ్గర వాళ్ళ నాన్న పొలం ఉంది. అది వ్యవసాయానికి పనికిరాదు. ఆ పొలం నుండి కిట్టు పనిచేసే పెట్రోల్ బంక్కి 2 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఎవరైనా ఆ ఊరిలోకి రావాలంటే కిట్టు పొలం దాటుకుని రావాలి. కిట్టు తన పొలంలో పాత షెడ్లో నుండి ఒక సొరంగ మార్గం తవ్వడం మొదలుపెట్టాడు. తను పనిచేసిన పెట్రోల్ బంక్లో పెట్రోల్ని నిల్వ చేసే అండర్ గ్రౌండ్ స్టోరేజ్ వరకు ఆ సొరంగం వెళ్తుంది. అలా కిట్టు రోజు ఉదయాన్నే ఎవరికీ అనుమానం రాకుండా ఉద్యోగానికి వెళ్తున్నట్లు వెళ్ళేవాడు. కానీ తను వెళ్లేది తన పొలంలో ఆ సొరంగాన్ని తవ్వడానికి. కిట్టు 3 నెలల్లోనే తను అనుకున్నది సాధించాడు. పైపులతో ఆ పెట్రోల్ స్టోరేజ్ నుండి తన పొలం వరకు కనెక్షన్ ఇచ్చాడు. ఊరిలో అందరికీ తను పెట్రోల్ బంక్ పెట్టినట్టు చెప్పాడు. తను పనిచేసిన కంపెనీ వాళ్ళు తన పని మెచ్చి తనకి సొంతగా పెట్రోల్ బంక్ పెట్టుకునే అవకాశం ఇచ్చారని చెప్పాడు. బయట కన్నా తన దగ్గర పెట్రోల్ సగం ధరకే దొరుకుతుంది అని చెప్పాడు. అలా కిట్టు అందరినీ నమ్మించాడు. ఇక దానితో తన ఊరి వారందరూ కిట్టు దగ్గరే పెట్రోల్
కొట్టించుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కిట్టు బంక్ గురించి తెలిసి పక్క ఊరి వాళ్ళు కూడా అక్కడికే వచ్చి పెట్రోల్ కొట్టించుకునేవాళ్ళు. కిట్టు పని చేసిన బంక్లో వాళ్ళకి లెక్కల్లో తేడా రావడం గమనించారు. కానీ వాళ్ళకి సమస్య ఎక్కడో అర్థం కాలేదు. ఈ పక్క కిట్టు మాత్రం బాగానే డబ్బులు వెనకేసుకుంటున్నాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థం కావడం లేదు. పెట్రోల్ అంతా ఏమవుతుంది? ఒకవేళ స్టోరేజ్ లో ఏదైనా సమస్య ఉండొచ్చేమో. అయితే రేపు స్టోరేజ్ మొత్తం ఖాళీ చేసి లోపల ఏదైనా సమస్య ఉందేమో చూడాలి. ఆ మేనేజర్ రెండో రోజు ఆ పెట్రోల్ స్టోరేజ్ ని ఖాళీ చేసి లోపలికి తన స్టాఫ్ ని పంపించి సమస్య ఏంటో చూడమన్నాడు. లోపలికి వెళ్లిన అతను ఒక పెద్ద పైప్ కనెక్షన్ లోపలి వరకు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. విషయం మొత్తం మేనేజర్కి చెప్పాడు. మేనేజర్ పైప్ లైన్ ఎటు వెళ్తుందో తెలుసుకున్నాడు. వెంటనే పోలీస్ వారితో కలిసి కిట్టు బంక్ కి చేరుకున్నాడు. పోలీసులను చూసిన కిట్టుకి విషయం పూర్తిగా అర్థమైంది. చేసేదేం లేక తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు కిట్టుని జైల్లో పెట్టారు. లైఫ్లో ఇలాంటి చెత్త రిస్కులు చేస్తే మిగిలేది చిప్పకూడే. ఇప్పుడు చూడు, నీ జీవితంలో నువ్వు దొంగ అనే ముద్ర పడిపోయింది. తొందరపాటుతో అడ్డదారుల్లో తొందరగా డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి గతే పడుతుంది. దోసలు అమ్మేవాడి కథ. రావులపాలెంలో సాగర్ అనే కుర్రాడు ఉన్నాడు. తను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తన కాలేజ్లో సాగర్ పేరు తెలియని వారే లేరు. తనేదో ఫస్ట్ ర్యాంకర్ అని కాదు గాని తను ప్రతిరోజు టిఫిన్ డబ్బాలో దోశ మాత్రమే తెచ్చుకునేవాడు. మహా అయితే ఎవరైనా వారంలో 1, 2 రోజులు లేదా 3 రోజులు ఉదయం టిఫిన్లో దోశలు తింటారేమో గాని సాగర్కి దోశలంటే ఎంత ఇష్టమంటే తను ప్రతిరోజు 3 పూటలు దోశలు తినమంటే తింటాడు. తను కాలేజీలో చేరిన కొద్ది రోజుల్లోనే ఆ విషయం కాలేజీలో ప్యూన్తో సహా అందరికీ తెలిసింది. అందుకే తనని దోశ దోశ అని పిలిచేవారు. కానీ తను ఏ రోజు బాధపడలేదు. అమ్మా అమ్మా, తొందరగా వంట చేయి, నాకు బాగా ఆకలిగా ఉంది. నేను నా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కబడ్డీ ఆడుకున్నాం. మధ్యాహ్నం తిన్న దోశలన్నీ అరిగిపోయాయి. ఆకలిగా ఉంది. ఒరే ఒరే ఆపరా, నేను వంట చేస్తున్నాను గాని ముందు వెళ్ళి స్నానం చేసిరా. అమ్మా, వంట అయిపోయిందా? నువ్వు టేబుల్ దగ్గర కూర్చోరా, అన్ని పట్టుకొస్తున్నా. ఏం వండావు? బాగా గుమగుమలు వస్తున్నాయి. చికెన్ కర్రీ చేశాను, వేపుడు కూడా చేశాను. మరి దోశలు? ఒరే ఏంట్రా నీకు దోశలంటే అంత పిచ్చి? ఉదయం తిన్నావు, మధ్యాహ్నం తిన్నావు, ఇప్పుడు కూడానా? మీ నాన్న టిఫిన్కి రోజు దోశలేనా అని నన్ను కసురుకుంటున్నారు. సరే, నేను బయటికెళ్ళి వస్తానుండు. ఎందుకు? దోశలు కొనటానికా? నీ సంగతి నాకు తెలుసురా. నేను చేయకపోతే బయట నుండైనా తెచ్చుకుంటావు. ముందు కూర్చో, ఇందాకే వేసి పెట్టాను, పట్టుకొస్తాను. ఏంటో వీడెప్పటికి మారుతాడో. నీలా దోశలు ఎవ్వరూ వేయలేరమ్మా. అందుకే నువ్వంటే నాకు దోశలంత ఇష్టం. ఎవరైనా నాకు అమ్మంత ఇష్టం అంటారు, నువ్వేమో దోశ అంత ఇష్టం అంటున్నావు. ఏంటో, ఇడ్లీ చేసినా దోశ అంటావు, ఉప్మా చేసినా దోశ అంటావు, ఏ కూర చేసినా దోశతోనే తింటావు. ఒకవేళ నేను చేయకపోతే బయట కొనుక్కొనైనా తెచ్చుకుంటావు. అసలు ప్రపంచంలోనే దోశలనేవే దొరకకపోతే అప్పుడేం చేస్తావురా? అంటూ సాగర్ వాళ్ళమ్మ మాట్లాడుతూనే ఉంది. కానీ సాగర్ మాత్రం దోశలు తినటంలోనే నిమగ్నం అయిపోయాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. సాగర్ కాలేజీ చదువులు ముగించుకుని ఉద్యోగాల వేటలో పడ్డాడు. సాగర్ వాళ్ళ నాన్న చిన్న కంపెనీలో క్లర్క్గా చేసి రిటైర్ అయ్యాడు. రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులన్నీ సాగర్ చదువు కోసం అక్కడ ఇక్కడ చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయాయి. ఇంకా వచ్చే పెన్షన్ అయితే ఇల్లు గడవటానికి కూడా సరిపోవు. ఇలా ఇబ్బందిగా గడుస్తున్న రోజుల్లో ఒకరోజు, సాగర్ సాగర్ లేరా? ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావుగా, లే.
ఏంటి మళ్ళీ ఇంకో కంపెనీకా? నిన్న వెళ్ళింది పోయిందా? వాడికి దోశల మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు పైన పెట్టుంటే ఎప్పుడో ఉద్యోగం వచ్చేది. ఏం చేస్తాం, పిల్లల్నైతే కనగలం గాని వాళ్ళ బుద్ధుల్ని కనలేంగా. ఈ జన్మకి ఇంతే అని సరిపెట్టుకోవాల్సిందే. వాళ్ళ నాన్న ఎన్ని మాటలన్నా విని విననట్లుగా సాగర్ లేచి తయారయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో తన కాలేజీ తోటి విద్యార్థి ప్రణవ్ హెచ్ఆర్ స్థానంలో ఉన్నాడు. ప్రణవ్తో పాటు ఇంకొక ఇద్దరు ఇంటర్వ్యూని నిర్వహిస్తున్నారు. తన వంతు రాగానే సాగర్ ఆ ఇంటర్వ్యూ చేస్తున్న గది లోపలికి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి తన చేతిలో ఉన్న ఫైల్ వాళ్ళకి ఇచ్చాడు. ఓయ్ దోశ, నువ్వా? ఏంటి ఇంకా కంపెనీల చుట్టూ తిరుగుతున్నావా? ఏంటి ప్రణవ్, తను మీకు తెలుసా? అదేంటి దోశ అని పిలుస్తున్నారు? ఓ అదా, వాడి పేరెవరికి తెలుసు? కాలేజ్లో అందరూ వాడిని దోశ అనే కదా పిలిచేవారు. అదేంటి విచిత్రంగా దోశ అని పిలవడం? ఎందుకంటే సార్ రోజు టిఫిన్ బాక్స్ లో దోశ మాత్రమే తెచ్చేవాడు. నిజంగా ఇక్కడ మనం జాబ్ ఇచ్చినా మనందరికీ కూడా దోశలు తినడం అలవాటు చేస్తాడేమో. వాళ్ళు అన్ని మాటలు చెప్పి ఎగతాళి చేస్తున్నా సాగర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాసేపటికి వాళ్ళు నవ్వులాపి, ఒరే దోశ, ఇంకా నిలబడ్డావేంట్రా? ఇంక నీ ఇంటర్వ్యూ అయిపోయింది గాని బయలుదేరు. ఇంటర్వ్యూలో ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు చెప్పాలో వాటికి తయారై వచ్చాడు. కానీ ఇలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలో కనీస ఆలోచన కూడా లేని సాగర్ మౌనంగా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక అమ్మ దోశలు వేసి పెట్టింది. తినరా, తిను. మీ అమ్మ బ్రతికున్నంత కాలం నీకు దోశలు చేస్తూనే ఉంటుందిలే. హా తింటాలే, తింటే తప్పేంటి? అందరికీ నేను ఏం తింటానో అదే కావాలి. వాళ్ళదేమైనా లాక్కుంటున్నానా? నాకిష్టం వచ్చింది నేను తినడం కూడా తప్పేనా? అదేమైనా పాపమా? పాపమేం కాదురా, తిను. నువ్వు సంపాదించి నీకు నచ్చింది తిను, ఎవరేమంటారు? అంటే మీ సంపాదన తినకూడదనా? నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఉద్యోగం రాకపోతే నాదా తప్పు? తప్పు కాదురా, ఏదో ఒకటి చేసి సంపాదించుకోవాలి కదా. మీ నాన్నకొచ్చే పెన్షన్ ఏమాత్రం చెప్పు? ఎప్పుడూ మేము నీ వెనకాలే ఉండము కదా. మీ నాన్న బాధ కూడా అదేరా, నువ్వు స్థిరపడాలి, నీ జీవితం బాగుండాలి అని. అంతే నాన్నా. అమ్మ చెప్పిన మాటలు విన్న సాగర్ ఆలోచనలో పడ్డాడు. ఎంత ప్రయత్నిస్తున్నా తనకి ఏ ఉద్యోగం కూడా దొరకట్లేదు. ఎందుకంటే తనకొచ్చిన మార్కులు కూడా అంతంత మాత్రమే. ఆ రోజు ఆలోచిస్తూనే నిద్రపోయాడు. నిద్రలో తనకొక కల వచ్చింది. దోశ 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 ఒరే దోశ. ఒరే సాగర్, దోశలు వేశాన్రా, నిద్రలే. దోశలు దోశలు వేశాను. ఏంటమ్మా ఊరికే దోశ దోశ అంటావు? నువ్వేగా ఉప్మాతో దోశ, హల్వాతో దోశ, చికెన్తో దోశ, ఏం దొరికితే దాంతో దోశతో కలిపి తింటావు. అవును, దాంట్లో ఉన్న రుచి మీకేం తెలుసు? అవునరా, మాకేం తెలుసు, నువ్వే కదా తినేది. అమ్మా, నీతో మాట్లాడుతుంటే నాకొక ఐడియా వచ్చింది. నేను దోశ బిజినెస్ పెడతానమ్మా. నేను తినే వెరైటీలన్నీ అందరికీ తినిపిస్తాను. అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. పోన్లే నాయనా, అదైనా పెట్టు. నాకు ఈ దోశలు వేసే బాధ తప్పిపోతుంది అంటూ తమాషాకి చెప్పి వెళ్ళిపోయింది. కాని సాగర్ అదే ఆలోచన వదలకుండా పట్టుకున్నాడు. తన తండ్రి తనని ఎంత హేళన చేసినా పట్టించుకోకుండా దోసలు బండి పెట్టాడు. అక్కడ ఇద్దరు పనివాళ్లను పెట్టుకున్నాడు. సాగర్ దోశ బండి అని పేరు పెట్టి, మీకు నచ్చిన వెరైటీ దోశ మీ ముందే తయారు చేస్తామని ఆ బండిపై రాసి పెట్టాడు. ఒక్కొక్కరిగా అక్కడికి జనాలు రావడం మొదలయ్యారు. నాకు చికెన్ ఫ్రై దోశ కావాలి, నాకు పాలక్ దోశ కావాలి అంటూ జనాలు వారి వారి రుచికి తగినట్టుగా అడిగి వేడివేడి దోశలు వేయించుకొని తినేవారు. అలా సాగర్ దోశ బండి చిన్న బండి నుండి హోటల్ స్థాయికి మారింది. అక్కడ దొరికే వెరైటీలు కూడా పెరిగాయి.
దోసగా కాలేజీలో పిలువబడిన సాగర్ పేరు సాగర్ దోసగా మారింది. తన పేరు అందరికీ తెలిసింది. తనకి డబ్బే కాదు, పేరు పలుకుబడి కూడా తెచ్చిపెట్టింది దోస.